హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చిన్న చిన్న సినిమాలు చాలా అద్భుతమైనటువంటి ఘన విజయాలు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమాలకు కూడా రానటువంటి విజయం చిన్న సినిమాలకు వస్తుంది. తక్కువ బడ్జెట్తో తీసినటువంటి సినిమాలు పెద్ద పెద్ద విజయాన్ని అందుకుని కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రికార్డులు కొల్లగొడుతుంది. ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకుందాం. మనకు తెలుసు, మన తెలుగు సినిమా ఖ్యాతి గతంలో బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అనుకుంటాం. కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా తీస్తే డెఫినెట్గా దాంట్లో దమ్ముంటే ఆ సినిమా ఎంత విజయం అందుతుందో మనం బాహుబలితో మన దేశానికే పరిచయం చేసాం. త్రిబుల్-ఆర్తో ఆస్కార్ వరకు వెళ్ళాం. కానీ చిన్న సినిమాతో కూడా మేము అంతకు మించి విజయాన్ని అందుకోగలమని ఈరోజు హనుమాన్ కావచ్చు, మొన్న వచ్చినటువంటి హనుమాన్ కావచ్చు, ఈరోజు ఆ సినిమాకి సంబంధించినటువంటి హీరో తేజ సజ్జా తీసినటువంటి మిరాయ్ సినిమాతో మరోసారి స్పష్టమైంది. కేవలం 30 కోట్ల బడ్జెట్తోనే మొదలైనటువంటి ఈ సినిమా చిన్న సినిమాగా మొదలై ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుని కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ సంపాదిస్తుందంటే సినిమాలో దమ్ము ఉంటే డెఫినెట్గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, లేదంటే స్విట్జర్లాండ్ వెళ్ళి ఎన్నో కోట్లు తగలబెట్టేశాం, దానికి ఎంత బడ్జెట్ అయిందని చెప్పి మన కన్నప్పకి కూడా మనం చూసాం. కానీ చిన్న సినిమా ఇక్కడే కూర్చుని ఇక్కడే సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎంత అద్భుతంగా విజువల్స్ వచ్చాయి అంటే నిజంగా మిరాయికి సంబంధించి అటు ప్రతినాయకుడిగా ఉన్నటువంటి మంచు మనోజ్ యాక్షన్ విశ్వరూపాన్ని చెప్పాలి. ఇప్పటి వరకు తన కెరియర్లో చేసినటువంటి సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి అసలు సిసలైనటువంటి మంచు మనోజ్ ప్రయాణం మొదలు పెట్టారేమో అన్నంతగా తన సినీ ప్రయాణానికి ఇది మళ్ళీ పునర్జన్మలా నాకైతే అనిపిస్తుంది. అలాగే తేజ సజ్జా హనుమాన్తోనే చాలా అద్భుతమైనటువంటి విజయం అందుకుని పాన్ ఇండియా హీరోగా తను అయిపోతే ఇప్పుడు మిరాయితో మరొక అద్భుతమైనటువంటి మెట్టెక్కి తన స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకున్నారనే చెప్పాలి. అంతేకాకుండా లిటిల్ హార్ట్స్ అనే సినిమా 2 కోట్లతో మొదలయ్యి 20 కోట్లకు పైగా మొదటి రోజే కలెక్షన్ సంపాదించిందంటే సినిమా తాలూకా విజయం ఎలా ఉంటుందో చూడండి. దాంట్లో అంటే కంప్లీట్గా గ్రాఫిక్స్ ఇవి ఏం లేకపోయినా కానీ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఆ సినిమా రిలీజ్ చేశారు. ఇప్పటికే 50 కోట్లు పైగానే ఆ సినిమా కలెక్ట్ చేసిందంటే మనం మాటల్లో చెప్పలేం. సో ఏదైనా సరే మనం ఎక్కడ దేని గురించి ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది కూడా ఇప్పుడు నిర్మాతలు డైరెక్టర్లు ఆలోచనలో పడేట్లా చేసినటువంటి సినిమా కూడా మిరాయ్, అలాగే కిష్కింద అనే సినిమా కూడా. సో ఏదేమైనా సరే ఇప్పుడున్నటువంటి తెలుగు సినిమా 500 కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా మనం ఎక్కడి వరకు తీసుకెళ్ళామో తెలుసు. అలాగే 30 కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా ఎలాంటి విజయాన్ని అందించామో తెలుసు. 2 క్రెడిట్లు మనకే ఉన్నాయి, 2 అద్భుతాలు మనకే ఉన్నాయి, 2 పాన్ ఇండియా సినిమాలు కూడా మన దగ్గర నుంచే వెళ్ళాయి. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి డైరెక్టర్లు ఎలాంటి డిఫరెన్స్ చూపిస్తున్నారో ఆలోచించండి. డైరెక్టర్స్ కూడా కొంచెం ఈ బడ్జెట్కి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా దేంట్లో ఎక్కువ పెడుతున్నాం, దేనికి తక్కువ పెట్టాలి అనేది కూడా చూసుకోవాలి. ముఖ్యంగా మిరాయికి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ ఎక్కడా కూడా వేలెత్తి ఇది తప్పు ఇది బాలేదు అనుకునేలా లేకుండా చేశారంటే సినిమా వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎక్కడ ఎంత పెట్టాలో అంతే పెట్టి ఎవరితో ఎలా చేపించుకోవాలో అలాగే చేపించుకుని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక పక్క విఎఫ్ఎక్స్ లేకుండా సినిమాని రిలీజ్ చేసినటువంటి లిటిల్ హార్ట్స్ ఒక పక్క, విఎఫ్ఎక్స్తో కూడినటువంటి సినిమాని ఇంకొక పక్క, 2 మన దగ్గరే ఉన్నాయి. స్టోరీ ఉండి ఎంటర్టైన్గా ఉండి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్గా మనం తీసుకొస్తే లిటిల్ హార్ట్స్ చూసుకోవచ్చు. అలాగే భారీ బడ్జెట్లతో మనం 100 కోట్లు తీసేటువంటి సినిమాలు దాన్ని తక్కువ బడ్జెట్లో తక్కువ స్థాయిలో చాలా అద్భుతంగా తీసి చూపించగలగాలి అనుకుంటే 30 కోట్ల బడ్జెట్లో తీసినటువంటి మిరాకిలే చేసిందన్నారు. సో ఏదేమైనా సరే 2 మన దగ్గరే ఉన్నాయి. సో దీని మీద ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీలన్నింటినీ కూడా మిరాయ్ నిజంగా ఒక అద్భుతమైనటువంటి విజయంతో అందరినీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆశ్చర్యపోయేలాగా ఇంత అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్ దీనికి పనిచేశారా, మనకెందుకు ఇంత ఖర్చు అవుతుంది, వాళ్ళకెందుకు ఇంత తక్కువైంది
మనం చేసేటువంటి తప్పేంటి, వాళ్ళు చేసేటువంటి మెళుకువలు ఏంటి, ఇవి మనం నేర్చుకోవాలి అనుకునే విధంగా చిన్న సినిమా, చిన్న డైరెక్టరు, చిన్న ప్రొడ్యూసరు లేదా చిన్న హీరో వీళ్ళు చాలా పెద్ద పెద్ద విజయాలను అందుకుంటుంటే ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఏదేమైనా మిరాయ్ లాంటి సినిమాలు కూడా రావాలి, అలాగే బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు కూడా వచ్చి మన తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ మిరాయ్ అండ్ లిటిల్ హార్ట్స్ కిష్కింద.